గుడివాడలో ఢీ అంటే ఢీ అంటున్నాయి టీడీపీ వైసీపీ వర్గాలు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పోటాపోటీ కార్యక్రమాలు చేస్తున్నారు. రా కదరిరా పేరుతో ఇవాళ చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టార్గెట్ గా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. టీడీపీకి పోటీగా ఎన్టీఆర్ వర్ధంతి సభ నిర్వహిస్తున్నారు కొడాలి నాని. గుడివాడ నిండా టీడీపీ వైసీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీ ఫ్లెక్సీలో ఎన్టీఆర్ తో పాటు హరికృష్ణ, తారక్ ఫోటోలు కూడా ఉన్నాయి. మరి కాసేపట్లో నిమ్మకూరు చేరుకోబోతున్నారు చంద్రబాబు ఫ్యామిలీ. అయితే నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు బాబు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని టార్గెట్ చేసేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని నేడు గుడివాడలో రా కదలిరా సభను ఏర్పాటు చేసింది. దీనికి దీటుగా కొడాలి నాని కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో గుడివాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నేడు గుడివాడ కేంద్రంగా వైసీపీ, టీడీపీ పోటాపోటీగా సభలు, కార్యక్రమాలు ప్లాన్ చేశాయి. గుడివాడ నియోజకవర్గంలో రా కదలిరా సభను ఏర్పాటు చేసింది టీడీపీ. అయితే టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన కొడాలి నానిని ఓడించడమే లక్ష్యంగా గుడివాడలో ఈ సభను ఏర్పాటు చేసింది. ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా గుడివాడ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని భావిస్తోంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతుండటంతో సభకు భారీ ఏర్పాట్లు చేశారు టీడీపీ నేతలు. ఈ సభ కోసం పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎప్పటికప్పుడు కొత్త అభ్యర్థులను బరిలో దించుతున్నారు. తాజాగా వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిపై పోటీకి వెనిగండ్ల రామును బరిలో దింపబోతుంది టీడీపీ. ఇప్పటికే ఆయనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో కొన్ని నెలల నుంచి ఆయన పార్టీ తరఫున పనిచేస్తున్నారు. ఈ సభ సక్సెస్ చేసేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు ఆయన. జనవరి 18న జరగబోయే రా కదలిరా సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఈరోజు పెద్దలందరూ, పార్టీ నుంచి ఉన్న పెద్దలందరూ వచ్చారు. వారందరితో కూర్చుని ఏర్పాట్లన్నీ సమీక్షించుకున్నాం. ఈ సభకి పెద్ద ఎత్తున జన సమీకరణతో పాటు ఇంకా మనం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినా కానీ సరిపోయేటట్లుగా సభ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా మొత్తం 27 ఎకరాల్లో పెద్దగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సభకి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తానికి రెడీగా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా గుడివాడలో నేడు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో అన్నదాన కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు కొడాలి నాని. గుడివాడలో చాలా చోట్ల ఎన్టీఆర్, హరికృష్ణ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు నాని. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గత 2 దశాబ్దాల నుంచి విజయం సాధిస్తున్నారు. 2 సార్లు టీడీపీ తరఫున, మరో 2 సార్లు వైసీపీ తరఫున ఆయన విజయం సాధించారు. వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబును విమర్శించే విషయంలో కొడాలి నాని ముందు వరుసలో ఉన్నారు. ఈ క్రమంలో కొడాలి నానిని ఓడించడంతో పాటు ఎన్టీఆర్ స్వస్థలంలో టీడీపీ జెండా ఎగురవేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ నిర్వహించే రా కదలిరా సభ ద్వారా సత్తా చాటాలని టీడీపీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పోటాపోటీ కార్యక్రమాలు చేస్తున్నారు. రా కదలిరా పేరుతో ఇవాళ చంద్రబాబు బహిరంగ సభ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టార్గెట్ గా టీడీపీ వ్యూహాలు రచిస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తోంది. మరి టీడీపీకి పోటీగా ఎన్టీఆర్ వర్ధంతి సభ కూడా కొడాలి నాని నిర్వహిస్తున్నారు. అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? అంటే ఖచ్చితంగా ఈ రా కదలిరా బహిరంగ సభ అంటే గత కొంతకాలంగా జరుగుతుంది, అన్ని జిల్లాల్లో జరుగుతున్నప్పటికీ కూడా కేవలం ఎన్టీఆర్ వర్ధంతి రోజున గుడివాడలో తమ సత్తా చాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు గుడివాడలో చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా అటు టీడీపీ అలాగే వైసీపీ కూడా గుడివాడలో పోటాపోటీ కార్యక్రమాలు, అంటే రాజకీయంగా కాకపోయినప్పటికీ కూడా ఎన్టీఆర్ను ఓన్ చేసుకునేందుకు అటు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. అలాగే కొడాలి నాని కూడా ఎన్టీఆర్ను ఓన్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఒకవైపు సాయంత్రం చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ ఉంటే ఈరోజు మధ్యాహ్నం ఈరోజు అంతా కూడా గుడివాడ అంతా కూడా కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత దాదాపుగా
ఒక 2000 మందికి భారీగా అన్నదానం చేసేందుకు కూడా కొడాలి నాని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా కూడా ఎన్టీఆర్ వర్ధంతి కొడాలి నాని ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి వర్ధంతి కార్యక్రమం మరింత గ్రాండ్గా జరపాలని, ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు కూడా గుడివాడ వస్తున్నారు కాబట్టి చంద్రబాబు సభ కంటే ధీటుగా ఈ కార్యక్రమాన్ని జరపాలనే ఉద్దేశంతో కొడాలి నాని కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం గుడివాడ మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలతో పాటు జూనియర్ ఎన్టీ ఫోటోలతో కూడినటువంటి కొడాలి నాని ఫోటోలతో కూడినటువంటి భారీ హోర్డింగ్లు మొత్తం గుడివాడ నగరం అంతా కూడా వెలిసినటువంటి పరిస్థితి. మరోవైపు చంద్రబాబు, భువనేశ్వర్ దంపతులు మధ్యాహ్నం 2 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి ఎన్టీఆర్ స్వస్థలం నెమ్మకూరు వెళ్తారు. నెమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడ స్థానిక ప్రజలతోటి ముచ్చటించిన తర్వాత సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు గుడివాడ చేరుకుంటారు. గుడివాడలోని బొడ్డుపిల్లి రోడ్లో ఉన్నటువంటి మల్లాయిపాలెంలో దాదాపుగా 27 ఎకరాల్లో ఈ చంద్రబాబు సభ కోసం భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీగా జన సమీకరణ చేసే విధంగా కూడా టీడీపీ నాయకులు గత కొంతకాలంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా కొడాలి నానిపై ఒత్తిడి పెంచాలి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సీట్లలో కొడాలి నాని సీట్ అంటే గుడివాడ సీటు కూడా ఒకటి ఉంది కాబట్టి గుడివాడలో ఎలా అయినా సరే వచ్చే ఎన్నికల్లో పాగా వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. సో అందుకని ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి రోజున పెద్ద ఎత్తున ఈ సభ నిర్వహించి గుడివాడలో తమ సత్తా చాటాలనే లక్ష్యంగా చంద్రబాబు ఈ సభను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దానికి తగ్గట్లుగానే జన సమీకరణ కూడా చేస్తున్నారు. మరి కొడాలి నాని కూడా ఓవైపు వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నారు, మరోవైపు చంద్రబాబు కూడా ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉండడంతో గుడివాడలో ఈరోజు పొలిటికల్ హీట్ కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ 2 కార్యక్రమాలు సజావుగా జరుగుతాయి. ఎందుకంటే గతంలో చంద్రబాబు గుడివాడ పర్యటనకు వెళ్ళినటువంటి సమయంలో ఎన్టీఆర్, టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య కాస్త గందరగోళం ఏర్పడినటువంటి పరిస్థితి, ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే పరిస్థితి కూడా వచ్చిన సందర్భంలో ఈ రోజు ముందుగానే అన్ని జాగ్రత్తలు కూడా పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ బందోబస్తు పూర్తి స్థాయిలో చంద్రబాబు సభకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కొడాలి నాని నిర్వహించే కార్యక్రమాలు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ 2 సభలు ఎంతవరకు ఎవరు తమ సత్తా చాటుకుంటారు అనేది సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లో కొడాలి నాని అయితే ఈ వర్ధంతి కార్యక్రమాలు కూడా ప్రారంభించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు. ఇది సిచ్యువేషన్. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పోటాపోటీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటు టీడీపీ, వైసీపీ ఎవరూ కూడా తగ్గడం లేదు. రా కదలిరా పేరుతో ఇవాళ చంద్రబాబు బహిరంగ సభ పెడుతున్నారు.